ఆల్రెడీ అనౌన్స్ చేసేసిర్రు. దీని పట్ల యాజ్ అ ఫ్యాన్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది లాస్ట్ సినిమా అనేది ఆయన అలాగా లాస్ట్ సినిమా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాస్తవానికి. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు అలాగన్నారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే అన్నారు. అయితే ఏంటంటే విజయ్ గారికి మనకి ఇక్కడ మాట్లాడిన మాటలు తేడా ఏంటంటే విజయ్ గారు ఆల్రెడీ కొంత సఫిషియెంట్గా ఫండ్ రిజర్వ్ చేసుకుని ఉన్నారు. దానివల్ల తర్వాత సినిమాలు చేయకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అధికారం వస్తే కనుక అధికారం వస్తే ఎవరో చేయలేరండి. కానీ అధికారం రాకుండా మళ్ళీ ఒక 5-6 సీట్లతో పరిమితం అయ్యారనుకోండి, మళ్ళీ ఆయన సినిమాలు చేసేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే దాని గురించి ఆయన ఒక ప్రసంగానికి సంబంధించి వెళ్ళినప్పుడు పెద్ద స్టాంపేడ్ జరిగిందండి. స్టాంపేడ్ జరగటం ఏంటంటే తొక్కిసలాట అయింది. మనకి ఆంధ్రాలోనూ చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు జరుగుతుంటాయి. ఆయన పార్టీ పెట్టి ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాట గురించి హైకోర్టు పిలిచింది. ఆయన ఏదో నష్టపరిహారం ఏదో అన్నారు. సహజంగా ఏంటంటే ఒక సినిమా యాక్టర్లను చూసేటప్పుడు ఒక రాజకీయ నాయకుడిగానే చూడరండి ఎవరైనా సరే. ఎందుకంటే సినిమా ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు చూసాం కదా, ఈయన ఎలా ఉన్నారు బయట, ఎంత హైట్ ఉంటాడు, ఎంత తెల్లగా ఉంటాడు, ఎంత బాగుంటాడో ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఓట్లు వేసేద్దామని వచ్చిన వాళ్ళు కాదండి వాళ్ళందరూ. ఆయన పార్టీ పెట్టాడు కదా, మనం వెంటనే ఆయన ఓట్లు గుద్దేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఎలా ఉంటాడో చూద్దామని వచ్చిన వాళ్ళే 70% ఉంటారు. అందువల్ల ఏంటంటే తొక్కిసలాట, అభిమానంతో వచ్చే తొక్కిసలాట వల్ల జరిగిన ప్రమాదాలు తప్ప క్రియేట్ చేసింది కదా. అదే అట్లానే తెలుగుదేశం పార్టీ కూడా కలుసూరులో పెట్టినప్పుడు 8 మంది అని తెలిపారు. అవును, అప్పుడేం హైకోర్టు ఏమి పిలవలేదు. మరి దీనివల్ల ఎందుకు పిలవాలి? ఇది ఎలాగంటేనండి, ఇది మనకి తమిళనాడు ప్రభుత్వ విధానాలు వేరండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇబ్బంది పడిపోయి పిల్లాడు, అందువల్ల 2,50,00,000 దాకా ఇచ్చారు. అలాగా దేశం మొత్తం మీద ఎన్నో జరిగినాయండి. కానీ ఎక్కడ ఎవరో రియాక్ట్ అయిపోయింది లేదు, రూపాయి డబ్బులు ఇచ్చింది లేదు. అలాగే ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టపరమైన విధానాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. ఎక్కడైనా కూడా ఎక్కడైనా అదే ఉండదండి. చట్టాలు మారుతాయి. వాళ్ళ రాష్ట్రం కల్పించుకుని తయారు చేసుకున్న కొన్ని చట్టాల ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, లేదా వాళ్ళకి ఆ పర్టికులర్ వ్యక్తికి మధ్య తేడాలు ఉండటం వల్ల కూడా కొన్ని జరుగుతాయి. హైకోర్టు తీసినా కానీ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి నష్టపరిహారం దానికి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగంటేనండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు మనం. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు అది ఓబులాపురం గనుల విషయంలో పెద్ద దొంగ, కానీ ఆయన జైలు శిక్ష అనిపించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన మొన్న కాషాయం పార్టీ మారిపోయి RSSలో తిరిగేస్తున్నాడు. ఇంకా ఆయన అడిగేవాళ్ళు ఉండరు. అదే మోడీ గారికి వ్యతిరేకంగానో లేదా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కనుక ఆయన ఇప్పుడు జైల్లోనే ఉంటాడు. ఇలాగేంటంటే ఒక పార్టీ పరంగానో, వర్గాల పరంగానో, రాష్ట్రాల పరంగానో చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటం వల్ల కొన్ని అవకాశాలు అలా జరుగుతాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నిలకడగా స్తబ్దతగా ఉందనుకోండి, విజయ్ గారు వచ్చాడు బయటికి, తొక్కిసలాట జరిగింది, ఆ విషయం మీద ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇదిగో ముఖ్యమంత్రి గారు మంచి చర్యలు తీసుకున్నారు కదా అని ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో స్పందించవచ్చు. కొంతమంది ఎందుకు, విజయం మన మిత్రుడే కదా, మనం అలా సైలెంట్గా ఉందాం, తొక్కిసలాట ఎక్కడ జరగలేదు అనుకుంటే అది ఒక్కొక్క థియరీ అమ్మ. ఒక్కొక్కళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకున్న చట్టాలు, చేసే చట్టాల మీద ఉంటుంది. ఖచ్చితంగా దీనికి భయపడే అసలు అతిపెద్ద ఆర్థిక నేరస్తులే భయపడట్లే, వాళ్ళేం చూడనే కాదండి.